నెల్లూరులో మహబూబ్ ఖాన్ పార్కును ఆధునీకరించారు. దీన్ని మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ప్లే ఎక్విప్మెంట్ వద్ద చిన్నారులతో మంత్రి ఆటలాడారు. సిటీ నియోజకవర్గంలోని 17 మందికి 16,81,525 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. సరే, నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకే అధికారులకు ఏం ఆదేశించారంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్క్ని చాలా చక్కగా దిద్దారు. ఇవాళ ఇక్కడికి వస్తే దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఆనందంగా, వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్. ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు, చక్కగా పెట్టారు. వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళు పెట్టారు, లైట్స్ వేశారు. ఇవి చేయటమే కాదు, ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను. ప్రతి మున్సిపల్ పార్క్లో డోర్ ఓపెన్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి, అక్కడ చిమ్ముకోవడానికి, క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయడం కోసం, చెట్లను ప్రూనింగ్ చేయడానికి, అవన్నీ చేయటం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను. దాన్ని కూడా ఈరోజే చేశారు. సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా, సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను. ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు, పార్కులు మెయింటైన్ చేయటం, అందులో అసంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని వాళ్ళ అధికారులందరినీ కూర్చొని ఏం చేయాలో దిశానిర్దేశించాం. ఆ డైరెక్షన్లో ముందుకు పోతుంది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ పార్కుని పునరుద్ధరించాం. మొత్తం 46 పార్కులు ఉన్నాయి నెల్లూరు సిటీలో, నెల్లూరు 8. అదేవిధంగా నెల్లూరు రూరల్లో కూడా పార్కులు ఉన్నాయి, అవి కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ పార్కులన్నీ కూడా 23వ తేదీ కంప్లీట్ చేయమన్నా. అధికారులు మెజారిటీ చేస్తున్నారు సార్.